పోలవరం దసరాల దహనం వ్యవహారంలో అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సగం కాలిన పత్రాలు ఒరిజినల్ కాదంటున్న అధికారులు పూర్తిగా కాలిపోయిన పత్రాల జోలికెళ్లలేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా దసరాలు తగలబెట్టడం వెనుక పోలవరం అక్రమాల్ని మాయం చేసే కుట్ర జరుగుతోందనే సందేహాలు ముసురుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలను గుట్టుగా కాల్చేశారు. అవి పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగానికి చెందిన దస్త్రాలుగా తెలుస్తోంది. కాలిన దస్త్రాల్లో చేతిరాతతో ఉన్న కాగితాలు, పచ్చసిరాతో ఉన్నతాధికారుల సంతకాలు చేసిన పత్రాల ముక్కలు ఉన్నాయి. కొన్ని ఆధార్ కార్డుల జిరాక్సులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, రెవెన్యూ స్టాంపులపై రైతులు సంతకాలు చేసిన పత్రాలు కనిపించాయి. కార్యాలయం గేటు బయట దస్త్రాలు కాల్చిన చోట కొన్ని మద్యం సీసాలు కూడా ఉన్నాయి. దస్త్రాలు కాల్చిన వ్యవహారంలో తమ అనుమతి తీసుకోలేదని డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి చెప్పారు. దాని మీద వాటి మీద అయితే సంతకాలు లేవండి. ఎవరికైనా ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఊరికే జిస్టు రాసుకున్నవి ఉన్నాయండి అంతే. స్పెషల్ కలెక్టర్ ఆఫీస్ పిఏ అని 2 రోజుల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. ఆమె మెడికల్ లీవ్లో వెళ్లారు. ఒరిజినల్ ఆవిడ. రాజమహేంద్రవరం ఆర్డీవీ శివజ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్ కాలిన దస్త్రాలను పరిశీలించారు. అవన్నీ రఫ్ పేపర్లేనని చెప్పారు. పోలవరం భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ జి మమ్మీ ఈ నెల 12న మెడికల్ లీవ్ పెట్టడంతో డిప్యూటీ కలెక్టర్ వేదవల్లిని ఇన్ఛార్జిగా నియమించారు. భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ కూడా 3 రోజులుగా సెలవులో ఉన్నారు. అధికారులంతా సెలవులో ఉన్నప్పుడు దస్త్రాలు కాల్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్ళకి కొత్త బీరువాలు వచ్చాయి, అందుకని వీళ్ళు సర్దుకుంటున్నారు. షెల్ఫ్లు సర్దుకొని వీళ్ళ డెస్కుల్లో చాలా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా ఫైలింగ్ ఉంటుందండి. చాలా రకాల కాపీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జిరాక్స్ కాపీలు అవన్నీ ఎక్కువైపోయి బాగా క్లమ్జీగా అయిపోయింది డెస్క్లు అని చెప్పేసి వాళ్ళు ఆ వేస్ట్ అంటే వితౌట్ సిగ్నేచర్స్, వితౌట్ ఇలాంటి జిరాక్స్ కాపీలు వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. క్లీన్ చేసే అమ్మాయి ఏంటంటే డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయటకు తీసుకొచ్చింది. బట్ ఏదైనా సరే పేపర్ అయితే బయటకు వెళ్ళకూడదు, రెవెన్యూ పేపరు. అది దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. కానీ దానిలో అయితే విలువైన సంతకం ఉన్న ఫైల్ మాత్రం ఏదీ లేదు. సంతకం లేకపోతే అది ఫైల్ కాదు. బట్ ఆ పేపర్ కూడా బయటికి రాకూడదు. దస్త్రాలు కాల్చిన ప్రాంతాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. వైకాపా పాలనలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పలు భూ అక్రమాలు జరిగాయని, అప్పుడు పనిచేసిన ఉన్నతాధికారుల పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బుచ్చయ్య విజ్ఞప్తి చేశారు. ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించి డూప్లికేషన్ ఉంటుంది. ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం. మిస్ అయితే దాని మీద యాక్షన్ ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా రెస్పాన్సిబుల్. కాల్చానన్న పేపర్ లేదు. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది. కారణాలు ఏంటి, పరిస్థితి ఏంటి, కాల్చిన రోజులు ఎందుకు వెళ్ళాలి? పోలవరం భూసేకరణ, పరిహారం తదితర అంశాల్లో అక్రమాలు జరిగాయని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు మాయం చేయడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. పరిహారం అందలేదని కొందరు నిర్వాసితులు రోడ్డుకెక్కుతున్నారు. మే 25న దేవీపట్నం మండలానికి చెందిన రైతు సీతారామయ్య కార్యాలయ ఆవరణలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలోనే దస్త్రాలు దహనం కావడం చర్చనీయాంశమైంది. కాల్చిన వాటిలో 6 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాల ఫైల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేవీపట్నం మండలం దండంగిలోని బిట్ 2 కోయల వీరవరంలో 82 ఎకరాలకు పరిహారం పంపిణీ ముసుగులో అనర్హులకు 6 కోట్లు ఇచ్చారనే ఫిర్యాదులున్నాయి. ఈ అంశంపై నిర్వాసితులు రెవెన్యూ స్టాంపుపై సంతకాలు చేసిన కాగితం పాక్షికంగా కాలిపోయి కనిపించింది. పరిహారంలో అక్రమాలపై 2 ఏళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ చేపట్టాలని అప్పటి పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారికి సూచించారు. విచారణ పూర్తి చేసి నివేదిక రూపొందించారు. దాన్ని కలెక్టర్ కార్యాలయానికి పంపే బాధ్యత ఎల్ఎంసీ యూనిట్ 1 సూపరింటెండెంట్ ఏ కుమారికి అప్పగించగా ఇప్పటికీ పంపలేదని తెలుస్తోంది. కాలిన ఫైళ్లలో ఇది ఉందనే అంశం తాజాగా వెలుగులోకొస్తోంది.